పిలిచాడు. నా జనులు కిరీటమందలి రత్నము వలె ఉన్నారు. రత్నాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డైమండ్ అంటారు. ఏమంటాం? డైమండ్. ఈ ప్రపంచంలో చాలా విలువైనది ఏదై ఉందంటే డైమండ్. దేవుని దృష్టిలో ఆయన జనులు రత్నము వలె ఉన్నారు. ఈ రత్నాలు ఏబు గ్రంథంలో ఎక్కడికి వెళ్ళినాయి? చీకటిలోను గాఢంధకారములో ఉన్నాయి, భూగర్భములో ఉండిపోయాయి. ఇది మీ మనసులో పెట్టుకోండి. ఇక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. నా జనులు అన్నాడు. ఎవరండి ఈ జనులు అంటే, ఈ జనులు ఎక్కడి నుండి వచ్చారు? ఆయనకి యెహోవా దేశం అనే దేశం ఉంది. ఆయన జనులు ఎవరంటే మెసపటోనియా నది అవతల వైపుకు మనమందరం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మెసపటోనియా నది అవతల వాళ్ళకి వెళితే అక్కడ యూఫ్రటీస్ నది అవతలకి వెళితే మెసపటోనియా అనే ప్రాంతం ఉంది. ఏ ప్రాంతం? మెసపటోనియా అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఊరు అనే ఒక ఊరు ఉంది. ఏం పేరు అది? ఊరు అనే ఒక పేరు. మెసపటోనియా ప్రాంతంలో యూఫ్రటీస్ నది అవతల ఈ మెసపటోనియా ప్రాంతంలో ఊరు అనే ప్రాంతంలో తేరాహు అనే ఒక కుటుంబం జీవిస్తుంది. అతని కుమారుడు అబ్రహాము కాదు, అబ్రాం. ఒక రాత్రి ప్రభువారు అబ్రాం అన్నాడు. ఆయన లేచి ప్రభువా అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను నా జనముగా చేయబోతున్నాను, నేను చెప్పిన మార్గములో నువ్వు నడువు అని చెప్పాడు. దేవుని మార్గంలో ఆయన చెప్పగానే అబ్రహాము లేచి దేవుడు చెప్పాడని ఆయన మార్గంలో నడడానికి సిద్ధపడ్డాడు. అబ్రాహాముకి అప్పుడే వివాహమై అన్ని సర్దుకుంటున్నాడు. దేవుడు వెళ్ళమన్నాడని. భార్య పేరు శారాయి. శారాయి అన్నది ఏమండి మనకి ఇప్పుడే కదా మ్యారేజ్ అయింది, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రభువు నన్ను పిలిచాడు, ప్రభు మార్గంలోకి నేను వెళ్ళాలి, నేను వెళుతున్నాను అని చెప్పింది. భార్య శారాయి అన్నది ఏమండి, భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి, భర్త అడుగుజాడల్లో భార్య నడవాలి. నువ్వు దేవుని మార్గంలోకి వెళితే నేను లోక మార్గంలో ఎందుకుంటాను, నీ మార్గమే నా మార్గమని లేచి అబ్రాంతో శారాయి కలిసి నడుస్తుంది. ఇప్పుడు ఈ మాటలు చెబితే భార్యాభర్తలకు కోపం వస్తారు. అదంతా పాత చింతకాయ పచ్చడి, వాడి మాట నేనినేదేంది, నా మాటే వాడినాలి, వాడు చర్చికి వెళ్తే నేను ఇంట్లో కూర్చుంటాను, లేకపోతే ఈవిడి చర్చికి వస్తే నేను వేరే చోటకి వెళ్తాను. అలా ఉంది కదా లోకం. కానీ శారాయి అలా కాదు. భర్త అడుగుజాడల్లోనే, భర్త ముందెళ్తుంటే భార్య వెనక నడుస్తుందట. పూర్వకాలంలో అలానే నడిచేవారు. ముందు భర్త ఉంటే వెనకాల భార్య నడుస్తూ ఉన్నారు. ప్రభువారు అబ్రాం ఇక్కడ ఆగమంటే ఆగేవాడు, అబ్రాం ఇక్కడ నుంచి లేమంటే లేచేవాడు, అబ్రాం ఈ మార్గంలో నువ్వు కొనసాగమంటే కొనసాగుతూ వెళ్ళేవాడు. ఇది చూసిన దేవునికి నీతిగా ఎంచబడింది. నా మాట వింటున్నారు కాబట్టి వీరు నా నీతిని ఫాలో అవుతున్నారు. వాళ్ళని ప్రేమించాడు, ప్రేమించి వాళ్ళని ఆశీర్వదించాడు. ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకునిచ్చే ముందు ఆయన ఒక నిబంధన చేశాడు. అబ్రాం, నా జనులుగా నేను పిలిచాను, నువ్వు నా జనులు అవ్వాలంటే ఏం రాయబడింది? నా జనులు యెహోవా దేశమందలి కిరీటమందలి రత్నము వలె ఉన్నారు.
నా ప్రజలు అవ్వాలంటే నువ్వు లోకం నుంచి విడిపడాలి, నువ్వు నీ కుమారుడికి సున్నతి చేపించాలి, అంటే లోకం నుంచి వేరవ్వాలి, ప్రత్యేకపరచాలి. నీకు నేను ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాను, నేను నడిపిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి, ఎవరైతే ధర్మశాస్త్రమును ఆయన సున్నతి లోకం నుంచి వేరుబడి ప్రత్యేకంగా జీవిస్తున్నారో వారు నా జనులు అన్నాడు. ఈ కాలంలో ఆయన జనులు అవ్వాలంటే ఏం చేయాలి? పాపమును ఒప్పుకొని పాప విషయమై పశ్చాత్తాపబడి యేసు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తీసము తీసుకుని దేవుని మందిరపు అనుభవంలో ఉండి బల్లలో పాల్గొంటూ విశ్వాసుల యొక్క బాప్తీస ప్రక్రియలో నడుస్తున్న వారు పాపము నుంచి విడిపడి అపవిత్రం నుంచి వేరుగా ఉండి లోకము నుండి వేరుగా ఉండి ఏ దుష్కార్యములు చేయకుండా ఆయన నీతిని ఆయన రాజ్యంలో నడుస్తూ పాపమునకు చీకటి యొక్క శక్తులకు దూరంగా ఉండి పవిత్రంగా పరిశుద్ధముగా దేవుని యొక్క నీతి న్యాయములలో నడుస్తూ దివారాత్రులు యెహోవా సన్నిధిలో ఉండి ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఎవరైతే బ్రతుకుతారో వారు నా జనులు. ఈ జనులు ఎక్కడున్నారు? యెహోవా దేశంలో ఉన్నారు. వీళ్ళకి ఆయన పెట్టుకున్న పేరేంది? రత్నములు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైనా పిల్లలు పుట్టగానే మీరు కూడా వాడిని ఎత్తుకుని ఏమంటారు? మా రత్నమే, మా బాబే, మా వజ్రమే, మా కొండే, మా బంగారమే అని మురుసుకుంటారుగా. నీ పిల్లలని ఎలా పోల్చుకున్నావు? వజ్రాలతో, ఓడిరాలతో, ముత్యాలతో, బంగారాలతో పోల్చుకుని మనసారా ముద్దాడతావుగా. నా దేవుడు కూడా అలాంటి ప్రేమ కలిగిన వాడే. ఆయన బిడ్డలకు ఆయన పేరు పెట్టుకునేదండి వజ్రములు. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. ఈ వజ్రములు తర్వాత అపవాది చేతికి చిక్కి అపవాది చేతిలో వీరు బందీలైపోయి బాధించబడుతున్నప్పుడు ఈ జనులందరినీ మళ్ళా పాపపు బానిసత్వం అనబడే ఐగుప్తి దేశంలోకి నెట్టబడ్డారు. అప్పుడు మోషే ద్వారా యెహోషువ నాయకత్వంలో వీరిని మళ్ళా ప్రేమ కలిగిన దేవుడు విడిపించారు. విడిపించి అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి కానానుకు నడిపించాడు. ఎక్కడికి నడిపించాడు? కానానుకు నడిపించారు. ఈ కానానులో ఆయన ఆ ఇసుక దెబ్బలలో చాలా సంపదని దాచిపెట్టాడు ప్రభువా. బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? భూగర్భం నుంచి వస్తారు. వజ్రాలు మనం తింటున్న ఆహారము, మనం కట్టుకున్న వస్త్రము, నువ్వు ఏది చూసినా ఎక్కడి నుంచి రావాలి? ఆ భూమిలో దాచిపెట్టాడు. సమస్త ఐశ్వర్యాన్ని భూమిలో దాచిపెట్టాడు. మీరేం చేశారు? దేవుడు ఆ కానానులోకి వెళ్ళి బాగా సంపాదించుకున్నారు, కుబేరులైపోయారు, బహుగా ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. దేవునికి మహిమ. ఆయన ప్రజలను అట్లా చేశారు. వీరు బాగా సంపాదించుకుని కుబేరులై ఆఖరికి ఏమయ్యారో తెలుసా? ఈ మధ్యలో ఆయన ఏమన్నాడంటే మోషేతో, మోషే, నేను మీ మధ్యలో నివాసం ఉంటానయ్యా, నాకు ఒక గుడారం కట్టండి, దానినే ప్రత్యక్ష గుడారం అన్నారు. ఆ గుడారంలో నేనుంటాను, మీరు రోజు నా దగ్గరికి వస్తారు, నేను మిమ్మల్ని బాగా ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, మిమ్మల్ని నేను భద్రపరుచుకుంటాను, మిమ్మల్ని బహుగా చూసుకుంటాను, మీరు మాకు వజ్రం లాంటి వారు అని ప్రభువారు ప్రేమతో చెప్పారు. బాగానే ఉంది, బాగా సంపాదించుకున్నారు. సంపాదించుకున్న ఈ జనులు ఆత్మీయంగా దిగజారిపోయారు, ఆత్మపు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు, మందిరానికి దూరం అయిపోయారు, పాపక్రియలు
వారి జీవితాల్లో మొదలుపెట్టారు. నీతిని నేలకేసి కొట్టారు. దేవుని వాక్యమునకు దూరమయ్యారు. దేవుని మందిరానికి దూరమయ్యారు. వ్యభిచారులుగాను, దొంగలుగాను, దుష్కార్యములు చేస్తూ, శరీర కార్యములకు లోనైపోయి, దేవునిని మరిచిపోయి, దేవుని యొక్క మందిరపు అనుభవాన్ని పోగొట్టుకుని విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అపవాది వీరిని చెడబట్టుకుని ఒక్కొక్క రత్నాన్ని అపవాది పట్టుకున్నాడు. ఈ రత్నం ఎలా ఉండే తెలుసా? రత్నం వెలుగుతూ ఉంటుంది, రత్నం వెలుగుమై ఉంటుంది, రత్నం మహిమ కలిగి ఉంటుంది, రత్నం ప్రకాశమానంగా ఉంటుంది, రత్నం చాలా విలువైనది. సర్పము మోసము చేయక ముందు ఈ రత్నము దేవుని యొక్క కుడి పార్శ్వం మీద ఉండి ఎంతో ప్రకాశమానముగా మహిమతో కూడి ప్రకాశిస్తూ ఉండేది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడక, దేవుని మందిరానికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై, దేవుని వాక్యమును చదవకుండా, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, దేవుడు నీకు సంపద ఇచ్చి, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి, దేవుడు నీకు కుటుంబాన్ని ఏర్పాటు చేసి, దేవుడు నీకు బిడ్డలను ఇచ్చి, బిడ్డలను ఆశీర్వదించి నేను బాగా ఆయన సమృద్ధిగా చేస్తే దేవుని సన్నిధికి రావు, దేవుని మందిరానికి దూరం వెళతావు, నీ బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకురావు. ఆ వజ్రము మస్కబారిపోయింది. అపవాది వచ్చి పట్టుకున్నాడు. ఈ అపవాది వచ్చి పట్టుకుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? మరలా గాఢాంధకారంలోకి లాక్కి తీసుకెళ్ళాడు, చీకటిలోకి తీసుకెళ్ళాడు. నా జనులు యెహోవా దేశమందు కిరీటమందలి రత్నము వలె ఉన్నారు అని నా ప్రభు వారు చెప్పారు. ఇప్పుడు ఎక్కడున్నారు? మహిమ పోయింది, ప్రకాశమానం పోయింది, ఆశీర్వాదం పోయింది, నెమ్మది పోయింది, సమాధానం పోయింది. ప్రతి గృహములలో అపవాది తాండవిస్తున్నాడు. సాతాను బంధకాలు, సాతాను చిక్కులు, సాతాను ఉరులు, సాతాను పెత్తనదారితనము ప్రతి మనుష్యుడి మీదకి వచ్చేసి చీకటిమయం చేసేసాడు ప్రతి రత్నాన్ని. ఆ రత్నానికి మలినము. ఆ రత్నం ఇప్పుడు మళ్ళా చీకటి అయిపోయింది, గాఢాంధకారంలోకి వెళ్ళింది. ఎక్కడుంది ఇప్పుడు? అది భూగర్భములో ఉంది. భూగర్భంలో నరకం ఉంది. భూగర్భంలో అపవాది స్థలము. భూగర్భం అనే నరకములో, ఆ పాతాళములో దాన్ని లాక్కెళ్ళాడు. ఇప్పుడు ప్రతి మనుష్యుడు పాతాళములో, భూగర్భములో ఉన్నాడు. ఏమన్నాడు? ఎక్కడ ఎదుగుతున్నారు రత్నములను? భూగర్భములో, గాఢాంధకారములో, చీకటిలో ఉన్నారు. ఈ లోకమంతా భయంకరమైన అపవాది చీకటి రాజ్యములోకి వెళ్ళిపోయారు. ప్రకాశించవలసిన రత్నము ప్రేమతో నీ కుమారుడిని, నీ కుమార్తెని మనసారా ఇందాక చెప్పినట్లు ఏమని పిలుస్తావు? నా కొండే, నా రత్నమే, నా వైడూరమే, నా బుజ్జే, నా బంగారమే పిలుస్తావు. పిలువా? ముద్దులు పెట్టి మురుసుకుని ముద్దాడి బాగా ఉన్నాడు. వాడు పెరిగిన తర్వాత మనుషులకి అసలు పేరు ఒకటి ఉంటుందిగా, ఉంటుందంటగా. అసలు పేరు ఉంటుందా లేదా? రెండో పేరు కూడా ఉంటుందంట, ఉండదా? మనుషుడికి రెండు పేర్లు ఉంటాయి. ఒకటి నువ్వు పెట్టుకునే పేరు, అసలు పేరు. రెండో పేరేంటి? ఏం పేరండి? కోపముగా మాట్లాడితే కోపిష్ట అంటారుగా, ఇది నువ్వు పెట్టుకుందా. గర్వంగా మాట్లాడితే గర్విష్ట అంటారుగా. పని లేకుండా తిరుగుతుంటే పనికి మాలినోడు అంటారుగా. తాగుతుంటే త్రాగుబోతుంటారుగా. వ్యభిచరిస్తే వ్యభిచారంటారుగా. దేవుని బిడ్డలారా, సోమరిగా ఉంటే సోమరిపోతుంటారంటగా. ఈ పేర్లు ఏమైనాయి? వజ్రం అనే పేరు కాస్త అపవాది పేర్లు మార్చేశారు.
మొదటి ఏ పేరు ఇది నీకు? వజ్రము, డైమండ్. ఆయన పెట్టుకున్న పేరు ఇప్పుడు ఏ పేరు అయింది? ఇంకో పేరు ఉంది. ఈ పేరు అసలు గుర్తుండదులే, రెండో పేరు మటుకు అందరికి బాగా గుర్తుంటుంది. ఎందుకంటే అపవాది పెట్టిన పేరుగా ఇది. వాడా, పట్టుడైతే పట్టుడు అంటారుగా, పొడుగుడైతే పొడుగుడు అంటాడుగా, పెద్ద చుట్టు అయితే పెద్ద చుట్టు ఆమె, పిలకైతే పిలక చుట్టు ఆవిడ, తలలో ఎండికలు ఉంటే బాగున్నాయి, తలలో ఎండికి లేకపోతే బట్టతలోడు అంటారుగా, తాగుబోతే అయితే తాగుబోతు, జోదమాడుతుంటే జోదగాడు అంటారు. ఈ పేర్లు ఎవరు పెట్టారండి? ఏం పేరు నుంచి ఎక్కడికి వచ్చినాయి? నా జనులు యెహోవా దేశమందు నేను పెట్టుకున్నాను రత్నములుగా. ఈ రత్నములకు విలువ ఎక్కడుంటుంది? పుట్టిన పడేస్తే విలువ ఉండదు. అది బంగారంలో పొదగబడాలి. చెప్పలు కూడా దేవుని మహిమ. అది బంగారంలో పొదగబడాలి. ఆ బంగారము దేవుని సంఘము. చెప్పలు కూడా. ఆ బంగారము దేవుని యొక్క సంఘము. ఇలా ఏ పుస్తకము 28:3 చదువు. ఎక్కడుంది ముత్యము? మీరంటే రత్నాలు ఎక్కడుంటాయండి? బంగారు షాపులో కాదండి. రత్నాలు ఎక్కడుంటాయి? భూగర్భములో ఉంటాయి, చీకటిలో ఉంటాయి, గాఢంధకారములో ఉంటాయి. మీరు అనుకుంటారు బంగారపు కొట్టులో ఉంటాయి అనుకుంటారు. నో, ఎక్కడున్నాయి? ఎప్పుడు నిజమైన బంగారం కూడా భూగర్భంలోనే ఉంటుంది. అది రాయిగా ఉంటుంది. ఆ రాయిని వెలికితీసి ప్రాసెస్ చేసినప్పుడు దానిని మనం ఒక క్రమ పద్ధతిలో, ఒక విధానములో దాన్ని పరిశ్రమ చేసినప్పుడు అది డైమండ్ అయింది. బంగారం ఎక్కడుంటుంది? బంగారపు షాపులలో కాదు. ఎక్కడుంటుంది? భూగర్భములో ఉంటుంది. ఇప్పుడు ఆ భూగర్భంలోకి వెళ్ళిపోయావు. చీకటి రాజ్యంలో నివసిస్తున్నావు, చీకటి క్రియలలో ఉంటున్నావు, అపవిత్రతలో, పరిశుద్ధత లేని స్థలములలో దుష్కార్యములు చేస్తూ, నీతి న్యాయం లేకుండా, పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా భయంకరమైన నీ రత్నానికి ఒక పేరుంది. ఒకప్పుడు మంచోడేనండి వీడు, ఇప్పుడు త్రాగుబోతయ్యాడు, తిరుగుబోతయ్యాడు, తల్లిదండ్రులకు విధేయత చూపించడలా వీడు. ఒకప్పుడు మంచోడే అని ప్రపంచమంతా, భూగోళమంతా చీకటమయమైపోయి, ఆ సమయంలో పరలోకమందు ఒక ఆలోచన సభ నా ప్రభు వారు ఏర్పాటు చేసి సభలు చేసి అన్నాడు, దూతగణాలు, కెరాబు శరాబులు, వేవేల కోట్లాది ఆత్మస్వరూపులు, 24 పెద్దలు అందరూ వచ్చారు. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. మన స్వరూపములో, మన పోలికలో, మన వెలుగులో, మన మహిమలో, మన శక్తితో తయారు చేసుకున్న ఈ డైమండ్, ఈ రత్నము ఇప్పుడు మాలిన్యముతో నిండిపోయింది, చీకటిలోకి వెళ్ళిపోయింది, గాఢంధకారములోకి వెళ్ళిపోయింది, భూగర్భంలోకి వెళ్ళిపోయింది, నరకములోకి వెళ్ళిపోయింది, పాతాళంలోకి వెళ్ళింది. పోగొట్టుకున్న మహిమను, పోగొట్టుకున్న వెలుగును, పోగొట్టుకున్న శక్తిని, పోగొట్టుకున్న పరిశుద్ధతను, పోగొట్టుకున్న మహిమను, విలువను మరలా ఈ మనుషుడికి ఇవ్వాలి. ఎవరైనా వెళతారా భూలోకానికని ప్రకటన చేశారు. కెరాబు శరాబులు ఏ ఒక్కరు ముందుకు రాలేదు. దూతగణాల్లో ఏ ఒక్కరు మాట్లాడలేదు. 24 పెద్దలు మౌనాన్ని పాటించారు. నిశ్శబ్దంగా ఉంది. భూమి ఆకాశములు కలుగు చేసిన స్వర్ము బయటకు వచ్చింది. చప్పట్లు కూడా దేవుని. తండ్రి, నేను ఆ లోకానికి వెళతాను. భూగర్భంలో ముండిపోయిన, పాతాళంలోకి వెళ్ళిపోయిన, మసక బారిపోయిన, మట్టిలో కలిసిపోయిన, మస్టుతో నిండిన ఆ మనుష్యుడును
పోగొట్టుకున్న మహిమను, పోగొట్టుకున్న వెలుగును, పోగొట్టుకున్న శక్తిని మళ్ళా తిరిగి లేవడానికి నేను వెళ్తానని జగత్తును ఒక్క మాటతో సృజించిన స్వరము బయటికి వచ్చింది. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు. చప్పట్లు కొట్టు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది క్రిస్మస్. ఇది ఒక కారణము. ఆయన వచ్చాడు పరిశుద్ధాత్మని ద్వారా కన్నికైన మరియ గర్భములోకి ప్రవేశించి కృపాశక్తి సంపూర్ణముగా ఆత్మరూపంలో పిండగా రూపాంతరపరచబడి శరీరధారిగా యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. కారణం, ఆయన జనులు యెహోవా దేశంలో ఉండాలి. ఆయన జనులు కిరీటంలో పదకబడిన వజ్రములుగా ఉండాలి. ఇప్పుడు ఆ వజ్రములు లేరు. ఎక్కడుంది ఈ వజ్రం? ఎక్కడుంది డిమాండ్? అపవాది చేతుల్లో ఉంది, గడంధకారంలో ఉంది, పాతాళంలోకి ఉంది, భూగర్భములోకి వెళ్ళిపోయాడు. పాతాళం భూగర్భంలో ఉంది. ఆ పాతాళములోకి వెళ్ళిన వజ్రములు నా ప్రభు వారు వెతుకుటకు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. చెప్పలు కూడా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ మనుష్యుడను ప్రైజ్ లార్డ్ దేవుడు ఆయన రత్నములుగా చేసుకున్నాడు, వెలుగుతో నింపుకున్నాడు. దేవుడు వెలుగైతే మనుష్యుడు వెలుగే, దేవుడు మహిమ అయితే మనుష్యుడు మహిమే, దేవుడు శక్తి అయితే మనుష్యుడు శక్తే. అలాంటి మనుషుడు తన రూపములో తన పోలికలో చేసుకున్న ఈ మనుష్యుడు అనబడే ఈ రత్నమును వెతకటానికి వచ్చాడు. 8వ రోజు సున్నతి చేయబడి 18వ రోజు ఆయన ప్రైజ్ లార్డ్ దేవుని యొక్క నామకరణం శుద్ధీకరించబడి 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి 12 సంవత్సరాలు తల్లి 12 సంవత్సరాలు ఏటేటా దేవుని మందిరంలోకి వెళ్ళి 12 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయతై తండ్రికి విధేయుడై 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరములు పరిచర్య చేసి మసకబారిన మహిమ పోగొట్టుకుని భూగర్భములో పాతాళములో అపవాది చేత త్రక్కబడుతున్న మనుష్యుడి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. అదే క్రిస్మస్ పర్వదినం యొక్క పరమ రహస్యం. క్రిస్మస్ రహస్యం అంటే ఇదే. పాపములో మునిగిపోయి పాతాళములోకి లాక్కెళుతూ సాతాను బంధకాలలో చిక్కుకొని చీకటి కార్యాలతో మునిగిపోయి శాంతి లేక సమాధానం లేకుండా ఆ మనుష్యుడను తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చాడు. ప్రైజ్ లార్డ్. కార్చి ఈ ముత్యములు ఈ రత్నములు వెదుకుటకు 3.5 సంవత్సరము ప్రపంచమంతా నడియాడాడు. చెప్పలు కూడా దేవుని మహిమ. ఎక్కడెక్కడైతే మసకబారుందో రత్నము, ఎక్కడెక్కడైతే పాపములో ఉన్నదో, ఎక్కడైతే అపవాది కోరల్లో ఉన్నదో, ఎక్కడైతే అపవాది యొక్క బంధకాల్లో ఉన్నదో, ఎక్కడైతే పేరు మార్చుకుని ఈ రత్నము జోదగాడు, హంతకుడు, వ్యభిచారి, దొంగవాడు, వీడు పాపి, వీడు ఎందుకు పనికిరాడు అన్న ప్రతి రత్నాన్ని నా ప్రభు వారు వెతుకుతూ వచ్చాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ. గెరాస్ దేశములో అపవాది శక్తుల చేత బంధించబడిన ఈ రత్నము ఒకప్పుడు ప్రకాశమానమైనదే. అపవాది చేతుల్లో ఉన్నాడు. వాడు పట్టుకోవడానికి ఏ మనుష్యుడికి వల్ల కాటల్లా. పట్టుకుందామని వెళితే వాళ్ళ రాళ్లతో కొడుతున్నాడు. పట్టుకొని తాళ్లను కట్టి కట్టేద్దామని గొలుసులేస్తే గొలుసులను తునాతునకలు చేస్తున్నాడు. వాడి నివాసం చీకటి, వాడి నివాసం శ్మశానము, వాడి నివాసము సమాధులు. వాడిని రక్కస్ చేసుకుంటున్నాడు. వాడు రాళ్లతో కొట్టుకుంటున్నాడు. ఏ మనుష్యుడు వాడిని సాధు చేయలేకపోయాడు. ఆ చీకటిలో ఉన్న రత్నం కొరకు నా ప్రభు వారి లేడు. చెప్పలు కూడా దేవుని పైన మహిమను పోగొట్టుకుని, గౌరవం పోగొట్టుకుని, సాతాను బంధకాల్లో అన్యాయం అవుతూ
ప్రకాశించవలసిన, మహిమతో విలువతో ఉండవలసిన ఆ రత్నము కొరకు నా ప్రభువారు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. అందుకు ఆయన అక్కడి నుంచి ఇక్కడ దిగి వచ్చాడు. అపవాది అంటున్నాడు, అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు అప్పుడే, కొంత సమయం రాదు అంటున్నారు. నేను వచ్చింది మసకబారి మస్ట్గా ఉన్న ఈ రత్నాన్ని మరలా శుద్ధి చేయటానికే ఇక్కడ నేను వచ్చాను అని చెప్పగానే ప్రైజ్ లార్డ్, అపవాది విడిచిపెట్టగానే స్వస్థ శిస్తుడయ్యాడు. ప్రైజ్ లార్డ్, చప్పట్లు. చీకటిలో ఉన్నవాడు వెలుగులోకి వచ్చాడు, విలువ లేనివాడు విలువ కలిగాడు, మహిమను పోగొట్టుకున్నాడు, మహిమ వచ్చింది. ఇప్పుడు నువ్వు యాజకునికి వెళ్ళి కనపరుచుకోమనగానే ఊరిలోకి వస్తుండగానే, ఆ యొక్క గ్రామంలోకి వస్తుండగానే అతను చూసి అందరూ ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒకప్పుడు భయపడేవారు, ఒకప్పుడు దూరంగా వెళ్ళేవారు, ఒకప్పుడు ఇతని దగ్గరికి వెళ్తేనే భయం అనుకునేవారు. ఇప్పుడు ఆ బిడ్డని అందరూ ప్రేమిస్తున్నారు, విలువ వచ్చింది, ఒక సాక్షిగా ఉన్నాడు, గొప్ప వ్యక్తిగా ఆ గ్రామానికి వెలుగుగా ఉన్నాడు. వజ్రం అంటే వెలుగుమయమైనది. ఎక్కడికి వచ్చాడు ప్రభువారు? గాఢంధకారములో, చీకటి ప్రదేశాలలో, భూగర్భములో అపవాది చేత తొక్కబడుతూ నరకాగ్నికి, పాతాళానికి లాక్కు వెళుతున్న ఈ భూగర్భములో ఉన్న ఈ రత్నం కోసమే, మీకోసమే, నా కోసమే ఆయన కిందకి దిగొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడలరా, 10 మంది కుష్టివారు ఊరిలో వేయబడ్డారు, దూరంగా ఉన్నారు. వాళ్ళని ఎవరు దగ్గరికి రానిట్లేదు. వారు చీకటిలో ఉన్నారు, వారు చీకటి ప్రదేశాల్లో తిరుగుతున్నారు, సహవాసం లేకుతున్నారు, ఆదరణ లేకున్నారు. వారి దగ్గర నా ప్రభువారు చెప్పడం కూడా దేవుని మహిమపరిచి, దేవుని బిడ్డలారా, వారి దగ్గరికి నా ప్రభువారు వెళ్ళాడు, వారిని సందర్శించాడు. ఎవరండి యెహోవా జనులు? ఏదండి యెహోవా దేశము? ఎవరండి రత్నములు? ఎవరండి బంగారము? ఎంపటే సైనాదేశం పట్టిన గెరాహు దేశములో ఉన్న అతన్ని స్వస్థసిద్ధుడు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళమన్నాడు ప్రభువారు? మందిరమునకు వెళ్ళి ఆ వజ్రానికి, ఆ డైమండ్కి విలువ ఎక్కడొచ్చింది? మందిరములో చచ్చబడింది. వజ్రాన్ని నువ్వు అలా పెట్టుకుంటే దానికి విలువేమీ అంతగా ఉండదు. అది ఎక్కడ బతకబడాలి? ఎక్కడికి బతకబడాలి? బంగారం అనే సంఘములో పొదగబడాలి. హెస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. హెస్కేలు గ్రంథం 22:17 వచనం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇజ్రాయేలీలు నా దృష్టికి మస్టంటి వారు, అంటే ఏంటి? అక్కడ మట్టి, ధూళి, డస్ట్ అంటి వారు. అందరను కొలిమిలోను ఇత్తడియు తగరముయు ఇనుమును సీసమునైన వారిని వెండి మస్ట్ వంటి వారై, చాలండి, వీరందరినీ బాగు చేయాలి. దేశం బిడ్డలారా, ఈ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దైవజన్ని ఎందుకు పంపిస్తాడు? ఇదిగో ఈ ప్రాంతంలో కొన్ని డైమండ్స్ ఉన్నాయి, ఆ డైమండ్స్ భూగర్భంలో ఉన్నాయి, ఆ డైమండ్స్ పాతాళంలో ఉన్నాయి. నువ్వు వెళ్ళి వెతుకు, వేరు తీసుకురా, కర్మాగారం అనే దేవుని యొక్క సన్నిధిలో కూర్చోబెట్టు, వాక్యము చేత శోధించు. అందుకే దేవుని సేవకులు ఒక్కొక్క ప్రాంతానికి వెళతారు, ఒక్కొక్క ప్రాంతానికి పంపిస్తారు. నేను ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ సన్నిధి పెడతానికి నేను తర్వాత చాలామంది ప్రయత్నం చేశారు. ప్రభు వారు ఎక్కడ పంపించాడు నన్ను? అసలు ఈ స్థలం కొన్నది 15 సంవత్సరాల క్రితం. అంటే
అనాది కాల సంకల్పం ఆయన. ఈ ప్రాంతంలో ఉన్న రత్నములు, డైమండ్లను వెతికి తీసే పని నీది. చెప్పకూడదు. అందుకే వెళదాం, వెతుకుతాం, ప్రతి ఒక్కరికి సువార్త చేస్తాం. బాబు దేవుని నమ్ముకోండి, సిస్టర్ ప్రభువు నమ్ముకోండి, బ్రదర్ ప్రభువు నమ్ముకోండి. ఆయన నమ్ముకుంటే సమాధానం ఉంటుంది, ఆయన నమ్ముకుంటే ఇంట్లో నెమ్మది ఉంటుంది, ఆయన నమ్ముకుంటే ఆరోగ్యం ఉంటుంది బాబు. ఆయన నమ్ముకుంటే నీ ఆర్థిక లోట్లు పోతాయి, ఆయన నమ్ముకుంటే కలవరం పోతుంది, ఆయన నమ్ముకుంటే చీకటి క్రియలు పోతాయి, ఆయన నమ్ముకుంటే నీకు బలం ఉంటుంది, ఆయన నమ్ముకుంటే నీకు శాంతి సమాధానం వస్తాయి, ఆయన నమ్ముకుంటే నిత్య జీవానికి వెళ్తావు. నువ్వు రక్షించబడాలయ్యా. నువ్వు రక్షించితే, నువ్వు దేవుడు చెంతకు నువ్వు వస్తే నీ సమస్యలన్నీ పోతాయని ప్రతి కుటుంబంకి వెళ్ళి వెతుకుతూ అంటాం. ప్రైజ్లా, మిమ్మల్ని కూడా అందుకే వెతకమనేది. ప్రైజ్లా, ఆ వెతికినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రత్నము బయటకు వస్తారు. ఆ రత్నం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి వాక్యం చేత కోస్తుంటే డైమండ్ ముందు డైమండ్గా ఉండదు, అది రాయే. ఆ రాయి తీసి దాన్ని కోసి దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు ప్రైజ్లా అది విలువైన డైమండ్గా ప్రకాశించుస్తారు. వాక్యం తీసుకొచ్చి చెప్పి దేవుని యొక్క కర్మాగారం అనబడే దేవుని మందిరంలో వాక్యం చేత రంపం పెట్టి కోస్తుంటే, వాక్యమని కొలిమిలో పెడితే, వాక్యమని ఖడ్గం చేత కోస్తుంటే, వాక్యమని శుద్ధి చేత పగలగొడుతుంటే, అప్పుడు అయ్యా నేను త్రాగబోతుని, నా ఇంటిని నాశనం చేసుకున్నాను, కుటుంబాన్ని ఏడిపించాను, భార్యని ఏడిపించాను, బిడ్డల్ని ఏడిపించాను, సర్వాన్ని పోగొట్టుకున్నాను, పాపంలో బతికాను, పాపంలో జీవించాను, అయ్యా నన్ను బతికించని కన్నీరు కారుస్తూ హృదయం పగిలిపోయి ఏడుస్తూ ఉంటారు. ఏడవని ఉన్న మస్తంతా ఏమవ్వాలి? కర్మాగారం. యేసు క్రీస్తు కల్వరిగిరిలో కాచిన ప్రశస్తమైన రక్తంలో కడగబడితే ప్రైజ్ లార్డ్ ఈ పాపి రక్తముగా మార్చబడతాడు. చప్పట్లు కూడా దేవుని. ఆయన ఈ రక్తమును వాక్యం చేత, పరిశుద్ధ చేత, ధ్యానం, ఉపవాసాల చేత ఎప్పటికెప్పుడు నిబంధన ప్రార్థనలు పెడుతూ ప్రార్థనలు చేస్తుంటే అప్పుడు రొమ్ము కొట్టుకుంటాడు. దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఇదే జరిగింది. ఒకప్పుడు మహిమతో నిండిన ఈ వజ్రము, వెలుగుతో నిండిన ఈ వజ్రము, ప్రకాశమానంగా ఈ వజ్రము విలువ పోగొట్టుకొని అపవిత్రత లోకములో, నీ వీధిలో, నీ గృహములో విలువ లేకుండా ఉన్నావేమో. ఈ పగటి వేళ క్రిస్మస్ నీకు ఇస్తున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? ప్రశస్తమైన యేసు రక్తములో నిన్ను కడిగి విలువైన రక్తముగా మార్చి పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీకున్న మస్ట్ ఉపవాస ప్రార్థన, వాక్యం నిన్ను సంధిస్తుంటే, వాక్యము నీకు హృదయంకి వచ్చి తాగుతుంటే, నీ బలహీనతలు చూపిస్తుంటే, నీ పాపాన్ని చూపిస్తుంటే, నీ అతిక్రమలు చూపిస్తుంటే, నువ్వు ఎవరిని ఎంతగా గర్విష్టి మాట్లాడావో, ఎంత అహంకారంతో మాట్లాడావో, ఎందరిని బాధించావో, తల్లిదండ్రులు బాధించుంటావు, భార్యను బాధించుంటావు, పిల్లలను బాధించుంటావు, ఎన్ని బాధలకు గురి చేసావో ఆయన కర్మాగారంలోకి వస్తుంటే, యేసు రక్తము దారులాగా నీ మీద పడుతుంటే, దేవుని వాక్యము నేను కడుగుతుంటే, పరిశుద్ధాత్మ అగ్ని నేను మండిస్తుంటే, నీలో ఉన్న తుప్పంతా పోయి, ఆమేన్, పాపం అంతా విడిపోయి, అవిధేయతలు పోయి, అతిక్రమలు పోయి, చీకటి బ్రతుకుపోయి, అంధకార బ్రతుకుపోయి, త్రాగుడు, జూదము, వ్యభిచారము, అపవిత్రత, అబద్ధము మొత్తం కడిగేస్తాడు ఆయన. ప్రైజ్లా. ఎక్కడుంది రత్నం? కొట్టుల్లో లేదు, జ్యువెలరీ షాప్లో లేదు. ఎక్కడుంది రత్నం? చీకటిలో ఉంది. ఆ చీకటిలో ఉన్న, అంధకారములో ఉన్న, పాతాళములో ఉన్న, అపవాది చేత తొక్కుతున్నా వీడిని తిరిగి రక్షించడానికి నా ప్రభువారు పరలోకము నుండి తన మహిమనంతను ఉపసంహరించుకొని వసింపరాని తేజస్సుతో నిత్యం దూతగణాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడుతున్న నా ప్రభువారు తన సింహాసనమును
వదిలిపెట్టి ఒక దీనుడుగా, నా రత్నం కుమిలిపోతుంది, నా రత్నం మసకబారిపోయింది, నా రత్నం చీకటి రాజ్యంలో ఉంది అని వెతికి రక్షించడానికి నా ప్రభువారు తిరిగి వచ్చారు. అదే క్రిస్మస్. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నేను సంధిస్తుంటే, దేవుడు నీతో మాట్లాడితే, నిజమే, సమాజంలో నాకు పేరు లేదు, ఇంటిలో పేరు లేదు, ఎక్కడ చూసిన అవమానాలే, ఎక్కడ చూసిన వ్యతిరేకతే, నన్ను ప్రతి ఒక్కరూ అయ్యా నీ పేరు పెట్టిన రత్నం అనే పేరు తీసేసి ఇదిగో కోపిష్టి అని ముద్ర వేశారు, పాపిష్టోడు అని ముద్ర వేశారు, దుష్టుడు అని ముద్ర వేశారు. ఒక్కసారి ప్రభువా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో 2025వ సంవత్సరంలో అయ్యా పోగొట్టుకున్న విలువ, పోగొట్టుకున్నాను ప్రభువా, అన్నీ పోగొట్టుకున్నాను, అన్నీ పోయినాయి ప్రభువా. సమాధానం పోయింది, నెమ్మది పోయింది అయ్యా, ఆర్థికముగా కృంగిపోయాను అయ్యా, దిక్కు తోచక అపవాది చీకట్లో మగ్గిపోతున్నానయ్యా, అపవాది బంధకాల్లో ఉన్నాను, నన్ను దర్శించండి అయ్యా. అయ్యా భూగర్భములో ఉన్నాను, ఇదిగో నీ మందిరములో ప్రభు పతకపడి వజ్రముగా నన్ను చెయ్యండి తండ్రి, వజ్రములుగా చెయ్యండి అయ్యా. నా కోసం నీకు వచ్చినందుకు నీకు వందనా. నాలో మస్ట్ ఉందయ్యా, నాలో డస్ట్ ఉందయ్యా, నేను మస్కబారిపోయానయ్యా. అయ్యా నాలో ఉన్న అవిధేయతలన్నీ, నాలో ఉన్న అపవిత్రత, నాలో ఉన్న ఛేదను, నాలో ఉన్న గర్వాన్ని, నాలో ఉన్న అసూయను ప్రభువా, నాలో లెక్కలేనితనం ఉందయ్యా. ఏమి లేకపోయినా ప్రభువా, ఈ మస్ట్ అంతా నీ కల్వరిగిరిలో మీ యాగముతో ప్రభువా కార్చిన ప్రశస్తమైన రక్తముతో నన్ను శుద్ధి చేయండి. చెల్లి, తమ్ముడు, సిస్టర్, బ్రదర్, నా 2 చేతులు జోడిస్తున్నా, మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. ఈ క్రిస్మస్ ఆనందం నీకు రావాలి, ఈ క్రిస్మస్ సంతోషం నీకు రావాలి. ఈ ఆనంద మాసములో నువ్వు ఆనందం పొందుకోవాలి, సమాధానంతో ఉండాలి. ఒక డైమండ్గా నువ్వున్న స్థితిలో, నువ్వున్న ఇంటిలో, నువ్వున్న వీధిలో, నువ్వు చేసిన స్థలాలలో, నువ్వు ఎక్కడున్నా నువ్వు విలువైన పాత్రగా, విలువైన రత్నముగా నా ప్రభువారిని చూడాలనుకుంటున్నాడు. నువ్వు చూడవలసింది ఒక్కటే, అడగవలసింది ఒకటే, అయ్యా వెలుగై ఉన్నావు, నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నావు కదయ్యా. ఇదిగో చీకటిలో ఉన్నాను, నీ వెలుగు నా మీద ప్రకాశింపజేయడానికి వచ్చావని నేను విశ్వసిస్తున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నానయ్యా. ఇదిగో రోగిస్తంటున్నారయ్యా, ఇదిగో రోగిస్తంటున్నారయ్యా, ఇదిగో బీపీ గాడు అంటున్నారయ్యా, ఇదిగో షుగర్ గాడు అంటున్నారయ్యా. అయ్యా ఎన్నో పేర్లు పెడుతున్నారయ్యా. ఇదిగో తండ్రి నాయన ప్రభువా, నన్ను అబద్ధికుడు అంటున్నారయ్యా, నేను పాపం చేసిన వాడు అంటున్నాడయ్యా, నన్ను త్రాగుపోతుంటున్నారయ్యా, నన్ను తిరిగిపోతుంటున్నారయ్యా. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. నా జనులు యెహోవా దేశములో కిరీటంలో పదగబడిన రత్నముల వంటి వారు. నీ వాగ్దానాన్ని ప్రియమైన తండ్రి యొక్క పరలోకపు తండ్రి యేసు నామములో పరిశుద్ధాత్మ సహాయముతో సంఘములో ఉన్న ప్రతి బిడ్డను
స్థిరపరుస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక్కరొక రత్నములుగా మార్చండి. ఆమేన్. ఒక్కరొక విలువైన పాత్రగా మార్చండి. ఆమేన్. పోగొట్టుకున్న గౌరవం తిరిగి తీసుకొచ్చినందుకు వందనాలు. ఆమేన్. పోగొట్టుకున్న విలువ మళ్ళీ తిరిగి తీసుకొచ్చినందుకు వందనాలు. ఆమేన్. పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. పోగొట్టుకున్న ద్రవ్యాన్ని తిరిగి ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. పోగొట్టుకున్న సమాధానం తిరిగి ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. పోగొట్టుకున్న సర్వాన్ని ప్రభువా మళ్ళా తిరిగి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఆమేన్. నన్ను మీరు రత్నముగా పిలిచినందుకు నీకు వందనాలు. ఆమేన్. నీకే మహిమ చెల్లిస్తున్నా. ఆమేన్. వాక్యానికి ముద్ర వేయమని, నీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరు తీసుకొచ్చిన కానుకను మీ గుప్పుడులో పట్టుకుని పైకెత్తండి చేయాలి. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. అందరూ పైకెత్తండి. ప్రేమగల ఆయన, కృపగల తండ్రి, నీ వాక్యము కొరకు ప్రభువా ఎదురు చూసిన మాకు సమృద్ధి గల వాక్యాన్ని ఇచ్చారు. నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, బిడ్డలు నీకు ఇచ్చే దాన్ని సమర్పణ చేయటానికి, అయ్యా ప్రతిష్ఠ చేయడానికి గుప్పుళ్ళు వెప్పించారు ప్రభువా. ఆనాడు ప్రభువా తండ్రి, వెధవరాలి యొక్క కానుక ఎవరికి కనపడలేదు, మీకే కనపడింది. బిడ్డలు సమర్పిస్తుండగా ఆ కానుక మీ కొరకు తండ్రి మీరిచ్చినది మీకు ఇవ్వబోతున్నామయ్యా. మేమేమీ లేకపోతున్నాం, కానీ ఆ మనసే మీరు చూస్తున్నారు అయ్యా. 2 చేపలు 5 రొట్టెలు ఆశీర్వదించినట్లు ఈ కానుకను ఆశీర్వదిస్తున్నారు. ప్రతి కుటుంబం సమృద్ధి దయచేయండి. వారికి ఉన్న దానిని నూరంతులుగా పంచిపెట్టి మళ్ళా 12 గంపల మిగులులాగున సహాయం చేయండి. యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అలానే అందరం లేచి నిలబడదాం. చిన్న పాట పాడుచుండగా కానుకలు తీసుకున్నాం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా
కలవరా